నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కింగ్డమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటం, పెద్ద ఎత్తున వాళ్ళ థియేటర్లకి విపరీతంగా జనం పోటెత్తి మరి సినిమాలు చూస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఎందుకు ఇది ఇంతగానం చూస్తున్నారు, ఈ సినిమాలో ఏంటి అంతగా నచ్చే కథాంశం ఏంటి, మరోవైపు ఆల్ ఇండియాలోని ఇప్పుడున్నటువంటి అన్ని సినిమాల కంటే కూడా రికార్డ్ సృష్టిస్తోంది, కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్ళిపోతుంది. సో అసలు ఏంటి ఆల్ టైమ్ రికార్డ్, ఏం కొట్టింది కింగ్డమ్? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్, కింగ్డమ్ మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉండే, జనాలందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఇప్పుడేమో పెద్ద ఎత్తున ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అంటే మీరు చూసిన తర్వాత, సీన్లు చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇప్పటికే రివ్యూ ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కలెక్షన్స్ గురించి, కలెక్షన్స్లో కూడా కొంత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది, ఎట్లా చూస్తారు? మార్నింగ్ నుంచి మనం వింటూనే ఉన్నాము, అందుకే కదా మళ్ళీ పిలిచాను నన్ను. సో అందుకని చెప్పేసి చెప్తున్నా, పొద్దున్న నేను ఇచ్చిన రివ్యూ నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అసలు మూవీ నుంచి అసలు ఏది ఆన్లైన్లో మొత్తం పాజిటివ్ రివ్యూసే, పబ్లిక్ టాక్స్ పాజిటివే, సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అండ్ ఎక్కడ చూడు హౌస్ఫుల్ బోర్డులు, యూత్ మొత్తం ఎగబడి లేదు. అండ్ లాంగ్ వీకెండ్ వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. అసలు యాక్చువల్గా ఇవాళ థర్స్డే, బయట కూడా క్లైమేట్ బాగాలేదు, వర్షానికి బయటికి వెళ్తే వస్తామా రామా తెలియదు, అయినా సరే సినిమాకి వెళ్తున్నారు హౌస్ఫుల్. సిచ్యువేషన్ అంత బాగుంది, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. ఇప్పుడు విషయానికి వస్తే ఎందుకు ఇదంతా కనెక్ట్ అయింది అంటే ఎమోషన్స్. మూవీ మనం ఏ సినిమా అయినా సరే కూర్చున్నామంటే మనకి ఎమోషన్స్తో కట్టిపడేయాలి. ఈవెన్ గత సినిమాలు కూడా పోల్చుకున్నా కూడా, ఎన్ని సినిమాలు అయినా సరే ఎమోషనల్గా నీకు ఆడియన్స్కి కనెక్ట్ అయిందంటే ఆ సినిమా ఎప్పుడూ హిట్టే. సో అట్లా గౌతమ్ దీంట్లో బ్రదర్ రిలేషన్ స్టార్టింగే అమ్మ అన్న తమ్ముడు రిలేషన్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక నార్మల్ కానిస్టేబుల్కి ఒక ఇంటర్నేషనల్ టాస్క్ నువ్వు ఇవ్వలేవు, అది బార్డర్ టాస్క్, స్పై టాస్క్ ఎప్పటికి ఇవ్వడు. ఆ టైంలో అతను విజయ్ దేవరకొండని తను కన్విన్స్ చేసిన విధానం ఏదైతే ఉందో అది కట్టిపడేశాడు డైరెక్టర్. నెక్స్ట్ దానికి ముందు కూడా కమిషనర్ ఆఫీస్లోనే ఒకరిని చేయి చేసి కొడతాడు, ఒక పోలీస్ని, అయినా సరే అతన్ని క్షమించి వదిలేస్తారు. ఎందుకు అంటే తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, కన్విన్స్ అయిపోతాం మనం. ఫస్ట్ అదే ఈజీగా రారే అనుకుంటే ఆ డైలాగ్ వల్ల కన్విన్స్ అవుతాం. అన్న తమ్ముళ్ళకి కూడా పెద్దగా ఏముండవు, ఒక్క డైలాగుతో ఇతను నా తమ్ముడని తెలిసిపోతుంది అన్నకి. ఆ బాండింగ్ చూపించుకుంటారు సినిమాలో, మొహంలోనే తెలిసిపోతుంది. నెక్స్ట్ సత్యదేవ్ ఎక్స్ప్రెషన్స్ అంత బాగున్నాయి, అందుకే అందరినీ విడమర్చి చెప్తున్నా. సత్యదేవ్ వైఫ్ క్యారెక్టర్లో చేసిన అమ్మాయి బాగుంది. రోహిణి గారికి ఒకటే సీన్ అండి, ఒకటే సీన్, స్క్రీన్ స్పేస్ కూడా సెకండ్స్ అంతే. ఆ ఒక సీన్ కూడా రోహిణి గారు బాగా చేశారు. అండ్ ఉన్నారు చాలా పాత్రలు, ఎన్నో చెప్పుకోవాలి, దీంట్లో చెప్పుకుంటూ పోతే బోల్డని. ఆయి సినిమాలో ముగ్గురు హీరోలో ఒక అబ్బాయి ఉంటాడు, తను ఉన్నాడు, తన క్యారెక్టర్ బాగుంది. కంచరపాలెంలో వినాయకుడి విగ్రహం తయారు చేస్తాడు చూడు, ఆ అబ్బాయి క్యారెక్టర్ బాగుంది. అన్ని సినిమాల్లో ఈ మధ్యకాలంలో ఒక బాబు ఉన్నాడు, చిన్నోడు, అతను కాదు, వెంకటేష్ సినిమా బుడ్డోడు కాదు, ఈ ఆర్ట్ ఓరియంటెడ్ సినిమాలలో పెట్టుకుంటున్నాడు ఒక పిల్లోడిని, మాస్గా ఉంటాడు, ఆ అబ్బాయి ఉన్నాడు. చిన్న చిన్న రోల్సే అన్నీ కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ప్రతి ఒక్కరు బాగా చేశారు. అందుకే అంటే అట్లుంటుంది ఇప్పుడు, అందుకనే జనాలు కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ ఎలా అయితే రాసుకున్నాడో, మ్యూజిక్ అతను కూడా నా సినిమా అని పనిచేశాడు, నటీనటులు కూడా చివరికి జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇది మా సినిమా అని పనిచేశారు. అందరు కూడా ఇది మనది అని పనిచేస్తే ఎలా ఉంటుంది దాని రిజల్ట్? ఆబ్వియస్లీ అది ఇక్కడ కనబడుతుంది. వెళ్ళొచ్చామా ఈ రోజుకి నా బేటా పడిందా, అయిపోయింది, నెక్స్ట్ డే షూట్ ఉంటుంది లేకపోతే లేదు. నెవర్ లైక్ దట్. ప్రతి నువ్వు లొకేషన్కి వచ్చావా అందరు మనసు పెట్టి చేశారని తెర మీద కనబడతా ఉంది. ప్రతి ఒక్కటి జైల్లో ఖైదీలు అండి, ఇక్కడ కొట్లాడుకుంటా ఉంటే అక్కడెక్కడో రూమ్లో ఉన్న ఖైదీ ఎక్స్ప్రెషన్లు కూడా తెలుస్తున్నాయి. అసలు వాడికి క్లోజ్అప్ కూడా వేయరు, మాస్టర్ ఫ్రేమే తెలుస్తున్నాయి. అది అందుకు కనెక్ట్ అవుతున్నారు. అండ్ దీనికి ఇప్పుడు బేసిక్గా ఇంటర్వెల్లో ఒక బ్లాంక్ చెప్పారు, ఏంటంటే మహేష్ బాబు గారికి విషెస్ చెప్తా ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాంట్లో విజయ్ దేవరకొండకి మహేష్ బాబుకి ఉన్న బాండింగ్ చెప్పారు వాళ్ళు. అదైతే ఫ్యాన్స్ అరుపులు. ఇక్కడ మహేష్ బాబు గారి గురించి మీరు గ్లిమ్స్ చేశారంటున్నారు, కానీ ఈ సినిమా ఇంత ఆడియన్స్ కనెక్ట్ అవడానికి, హిట్ టాక్ సొంతం చేసుకోవడానికి నాట్ ఓన్లీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, ఇంకా చాలా మంది టాలీవుడ్లో ఉన్నటువంటి అగ్ర హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కానీ లేకుంటే ఇట్లా కొన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కింగ్డమ్ మీద ఉంది అనే టాక్ వినిపిస్తోంది. నిజమేనా ఇది?
అది ఏమైందంటే ఆంధ్రాలో కొంతమంది హరిహర వీరమల మీద కోపం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఏదో ఒకటి సిచ్యువేషన్ మనకు అనవసరం, ఇది నిలబడుతుంది. నెక్స్ట్ అల్లు అర్జున్కి ఈ అబ్బాయికి ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. తన ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అది ఆల్రెడీ ఈ అబ్బాయి చెప్పాడు కూడా. నెక్స్ట్ అదొక బూస్టప్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇక మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఇప్పుడు అందరు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వెళ్తున్నారు. ఇంటర్వెల్లో ఏదో చూపించావు, అదే నేను మహేష్ బాబుని ఇమిటేట్ చేసి హీరోని అయ్యాను అన్నట్టుగా చెప్పాడు తెలుసా. అది వాళ్ళ ఫ్యాన్స్కి ఎంత బాగుంటుంది. ఈ సీన్ చూడు, నేను మహేష్ బాబుని చూసే నేను నా సినిమాలో చేశా, ఈ సీన్ చూడు నేను మహేష్ బాబుని చూసే నా సినిమాలో చేశా. కింగ్డమ్ సినిమాలో సీన్స్ కూడా నేను మహేష్ బాబు గారిని మైండ్లో పెట్టుకొని చేశా అని తను ఒక హీరో ఒప్పుకున్నాడు, ఒక పాన్ ఇండియా లెవెల్ హీరో ఒప్పుకున్నాడు, తనతో కొంచెం సీనియర్ అయిన ఒక హీరోని చెప్పి. ఇక ఆ హీరోకి కృష్ణ గారికి ఎన్ని అభిమానుల సంఘాలనే మనకు తెలుసు కదా, ఒక రికార్డ్. వాళ్ళందరూ కూడా తండలో ఈయన మనోడు అని చెప్పి వెళ్తున్నారు. ఇప్పుడు అందరు హీరోలు కూడా ఈ హీరోని మనోడు అని ఓన్ చేసుకున్నారు. ప్రతి సినీ అభిమాని, ఇంకా సపరేట్ గా హీరో హీరోయిన్ల అభిమానులు కాకుండా సినిమాలను అభిమానించే అభిమానులు ఉంటారు కదా, ఏ ఓటీటీలో ఎలాంటి మంచి సినిమా వచ్చినా చూస్తారు, థియేటర్లో మంచి సినిమా వస్తారు, వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి వెళ్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, చూడండి అని చెప్తున్నారు. క్లైమేటిక్ కండిషన్స్ మర్చిపోయి మరి చూస్తున్నారు. హౌస్ఫుల్ అవుతున్నాయి, రేట్లు కూడా ఏం పెంచాలా, అడిషనల్ షోస్ కూడా ఏం వేసుకోవాలి, జస్ట్ మౌత్ టాక్ అంతే. కానీ ఇప్పుడు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. 100% రాసి పెట్టుకోండి. 1000 కోట్లు పక్క, 1000 కోట్లు పక్క. ఇట్లాగే రన్ అయితే, ఇట్లాగే ఇదే ఊపులో ట్రెండ్ కొనసాగుతుంది. లాంగ్ వీకెండ్ ఒకటి బాగా కలిసి వచ్చింది. పాజిటివ్ టాక్ ఉంటే సినిమాకి ఎగబడి చూస్తారు. లాంగ్ వీకెండ్ లో 500 కోట్లు తీసిన సినిమాలు మనం గతంలో బోల్డ్ చూసాం. పైగా ఇండియా మొత్తం కదా, ఇది వేరే లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసుకున్నారు కాబట్టి. ఇంకో పక్క నీకు థియరటికల్ బిజినెస్ కాకుండా మళ్ళీ ఉంటాయి, శాటిలైట్లు, ఓట్లైట్ అన్ని కలుపుకుంటే నీకు నిజంగా తీస్తాడు, 1000 తీస్తాడు, డౌట్ లేదు. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది? బొమ్మను చూస్తే ఎవరికైనా కలుగుద్ది కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద కింగ్డమ్ సినిమా ఎవరు ఊహించినటువంటి విధంగా ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు అందరు హీరోల ఫ్యాన్స్ మద్దతుతోటి ఆల్ టైమ్ రికార్డ్ విజయ్ దేవరకొండ కొట్టినట్టుగా కనిపిస్తుంది. బొమ్మ అద్భుతంగా బ్లాక్ బస్టర్ అయింది, హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. సో మీరు కూడా సినిమా చూడకపోతే చూడండి, చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. నిజంగానే ఆల్ టైమ్ రికార్డ్ సాధ్యమేనా అని అనుకుంటే కూడా మీరు మీ అభిప్రాయాలు షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.